హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము ఆహా మంత్ర ప్రాజెక్ట్ కే గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఈ ప్రాజెక్ట్ ఈ యొక్క షో చాలామంది చూస్తూనే ఉంటుంటారు. బట్ ఈ షోని చూస్తున్న వాళ్ళందరికీ అసలు నిజంగా కడుపులో నొప్పొచ్చేస్తుందండి. ఎందుకంటే నవ్వి 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 ఎందుకంటే నార్మల్గా సుమా గారు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే అని అందరికీ తెలుసు. కానీ ఈ షోలో అంతకు మించి ఉన్నాయని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది ఫుడ్ షో అనైతే చెప్పారు గానీ, ఇక్కడ ఫుడ్ కంటే ఎక్కువగా వీళ్ళ నవ్వులు, వీళ్ళ పంచులు, వీళ్ళ యొక్క కామెడీ చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే వీళ్ళెవ్వరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తయారు చేయడం వచ్చినట్లయితే నాకైతే అనిపించట్లేదు. ప్రతి ఒక్కరూ అక్కడే ట్రయల్స్ అయితే చేస్తున్నారు. ఆ ట్రయల్స్‌ని వీళ్ళు రుచి చూసి నిజంగా వీళ్ళు చేసే కామెడీ ఉంది చూడండి, వేరే లెవెల్ అనే చెప్పాలి. వీటన్నిటితో పాటు మన కావ్య గారైతే అక్కడ ఉన్నారు కదా! ఆమె నార్మల్‌గానే షోస్‌లో వేరే లెవెల్ పెర్ఫార్మన్స్ ఇస్తది. ఇక్కడైతే మొత్తం కంటెంట్ తనే తీసుకుంటున్నట్టుంది. దానికి తగ్గట్టే అర్జున్, మన అమర్, మన విష్ణు వీళ్ళు కూడా ఎక్కడా తగ్గట్లేదు. వీళ్ళు కూడా బాగానే కౌంటర్స్ అయితే ఇస్తున్నారు. మంచి కంటెంట్ అయితే ఇస్తున్నారనే చెప్పాలి. అసలు ఒకరి మీద ఒకరు పంచెలు వేసుకోవడం కానివ్వండి, వాళ్ళ డ్యాన్సులు కానివ్వండి, అసలు వాళ్ళు చేసే యొక్క యాక్టివ్ పర్ఫార్మెన్సెస్ని చూస్తుంటే అసలుకి ఇది అసలు ఫుడ్ షోనా లేకపోతే కామెడీ షోనా అన్నట్టుగా అనిపిస్తుంది. వీటన్నిటితో పాటు మన సుమా గారు వీళ్ళకి చెప్పే టిప్స్ కానివ్వండి, అసలు వీళ్ళని ఆడిచ్చే అంటే మాటల ద్వారా వాళ్ళకేసే పంచులు కానివ్వండి వేరే లెవెలు. ఈ బోండాలు చూడండి మన పృథ్వీ ఎట్లా వేస్తున్నాడో అసలుకి ఆ నూనెలో వేస్తున్నప్పుడు మన విష్ణు అయితే ఇది ఎగిరి పడుతుందేమో చాలా జాగ్రత్త అంటుంది. అదైతే సుమా గారు టేస్ట్ చేసి అస్సలు ఏమీ కదలకుండా అట్లాగే ఉండిపోయారు. ఆమె ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. అలాగే ర్యాండమ్గా ఆ ప్రాజెక్ట్ యొక్క ఆ షోలో కొన్ని పిక్స్ అండి ఇవన్నీ వాళ్ళు ఆఫ్టర్ ఆ షో తర్వాత వీళ్ళు మాట్లాడుకునేవి కానీ బిఫోర్ షో తర్వాత వీళ్ళు మాట్లాడుకునే కొన్ని పిక్స్ అవి. మన జీవన్ గారు కూడా ఆ బోండాలు అయితే మన విష్ణు చేసిన బోండా అండి అది. అది చూసి అసలు ఏమి చెప్పాలో తెలియక ఎక్స్ప్రెషన్ లెస్గా అయిపోయారు. ఇదిగోండి ఆ బోండాలు ఇవేనండి. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు బోండాలు. అలాగే రీసెంట్గా అయితే వాళ్ళు పూతరేకులు తయారు చేయమని అయితే చెప్పారు. ఆ పూతరేకుల్ని వీళ్ళు ఏ రకంగా తయారు చేశారంటే అసలు ఇది ఫుడ్ షోనేనా లేకపోతే ఇంక వేరే షోనా అనిపించింది. అస్సలు ఒకరికి కూడా సరిగా రావట్లేదు పాపం. అయినా కానీ ట్రై అయితే చేస్తున్నారు. కానీ కొంచెం కావ్య గారు, సమీరా గారు ఆ సింగర్ ఉన్నారు కదా! వాళ్ళిద్దరు చేస్తున్నారు. వాళ్ళిద్దరికి 80 పాయింట్స్ వచ్చాయి. రిమైనింగ్ అందరికీ మేబీ 70, ఒక్కరికేమో 75 వచ్చింది. అంతేకాని మిగిలిన వాళ్ళందరికీ 70 మార్క్స్. కావ్యకి, సమీరా గారికి మాత్రమే 80 పాయింట్స్‌తో వాళ్ళు లీడ్‌లో ఉన్నారండి. అవన్నీ చూసుకొని నవ్వుకుంటున్నారు. అదిగో 80 పాయింట్స్ వచ్చిందానికి మన కావ్య గారు చూడండి ఏ విధంగా డాన్స్ ఏస్తున్నారో. మీ అందరికంటే నేనే గ్రేటు, నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయని డాన్స్ ఏస్తా ఉందనమాట. అబ్బబ్బా! కావ్య గారిని చూస్తుంటే నిజంగా అసలు ఆమె ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. జీవన్ గారితో కూడా డాన్స్ ఏస్తుంది. ఆయన పేరు చేతి మీద రాపిచ్చుకున్నానని చెప్పేసి ఆయనతో వెళ్ళి డాన్స్ ఏస్తా ఉంది. అందరూ నవ్వుతున్నారు. అలాగే వీళ్ళొచ్చేసి ప్రశు బేబీ అండ్ ధరణి వీళ్ళిద్దరు కూడా కొత్తగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. వీళ్ళు కూడా మాకు 70 మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి వీళ్ళు కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి మాకు కూడా 70 వచ్చాయి, మేము కూడా గ్రేటే అని చెప్పేసి అందరూ డాన్సెస్ వేస్తూ మంచిగా అలరిస్తున్నారండి. కావ్య గారైతే ఏదో ఒకటి చెప్తూనే ఉంటది. ఆ జీవన్ గారిని అంటే నాకు చాలా ఇష్టము అని ఏదో కామెడీ చేస్తూనే ఉంది అక్కడ. అలాగే ఇదిగో చూడండి పూతరేకులు. ఈ పూతరేకుల్ని వీళ్ళు తయారు చేయాలి. సో, ఈ పూతరేకుల్ని ఎలా తయారు చేయాలని వాళ్ళ తలలైతే పట్టుకుంటున్నారు.
కావ్య గారైతే చెప్తున్నారు, "అబ్బా! పూతరేకులా ఈ పూతరేకులు" అనింది. "పూతరేకులు కాదమ్మా ఇవి పూతరేకులు" అని చెప్పి వాళ్ళంతా నవ్వుతూ ఉన్నారు. ఇవి కూడా నేనే బాగా చేసేస్తాను. నాకే ఫస్ట్ వస్తది. మిగిలిన వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తానని చెప్పి కావ్య గారు చెప్తున్నారు. అలాగే మిగిలిన వాళ్ళంతా ట్రై చేస్తూ ఉన్నారు. ఒక్కరికి కూడా సరిగా రావట్లేదు. అదిగోండి ఆ కొండను చూస్తుంటే ఆ జీవన్ గారు గుండు మీద వేసినట్టే ఉందని కొంతమంది చెప్తున్నారు. అస్సలు వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే అస్సలు వేరే లెవెల్. ఇక్కడ సుమా గారైతే నేను ఒకటి ట్రై చేస్తాను నాకు రాదని చెప్పేసి ఆ క్లాత్ వేసింది. అదైతే అంటుకోపోయింది. అయ్యో! ఇది అంటుకోపోయింది అంటే రాజు వచ్చేసి యాదమ్మ రాజు దాన్ని లాగండి, గుంజండి, గుంజండి అంటున్నాడు. అస్సలు యాదమ్మ రాజు వాళ్ళకైతే అదంతా మాడిపోతుందని చెప్పేసి పాపం టెన్షన్ పడుతూ ఉన్నాడు. కొద్దిగా అందరైతే ట్రై చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న టైంలో రాజీవ్ కనకాల గారు ఒక సర్ప్రైజ్ ప్లాన్తో అయితే వచ్చేసారు. సుమా గారి 26th యానివర్సరీ ఫంక్షన్ అక్కడ చేయాలని చెప్పేసి సర్ప్రైజ్ పార్టీని, ఒక కేక్ని, ఫ్లవర్స్ని తీసుకొచ్చి సుమా గారికి ఇచ్చి మంచి హ్యాపీ మూమెంట్స్ని అక్కడైతే సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడ కూడా మన కావ్య గారు కనకాల గారితో చెప్తుంది, "మీ పిచ్చి తల్లికి యానివర్సరీ విషెస్ చెప్పండి" అని. అందరూ పిచ్చి తల్లి అంటే బుజ్జి తల్లి కదా అని చెప్తున్నారు. లేదు అది మీ మనసులో మాట, పిచ్చి తల్లే కదా అందుకే అలా చెప్పానని చెప్పేసి అక్కడ కూడా కామెడీ చేస్తుంది. రాజీవ్ కనకాల గారు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అసలుకి డ్యాన్స్ వేస్తూ అసలుకి కావ్య గారి మాటలకి చాలా ఎంజాయ్ చేశారు. అలాగే హ్యాపీ యానివర్సరీ విషెస్ కూడా సుమా గారికి చెప్పి చాలా హ్యాపీగా ఎమోషనల్గా వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని పంచుకున్నారు. సో జీవన్ గారు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి. ఆయన ఫేస్లోనే ఆ గ్లో తెలుస్తుంది. అలాగే వీళ్ళైతే ఈ యొక్క ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ చాలా హ్యాపీగా సరదాగా ఈ ప్రోగ్రాం అయితే కొనసాగుతూనే ఉంది. అంతలోనే రోజెస్ ఇచ్చి మన రాజీవ్ కనకాల గారు మన సుమా గారికి ప్రపోజ్ చేశారు హ్యాపీ యానివర్సరీ అని. చాలా హ్యాపీగా తను రిసీవ్ చేసుకొని, నేనైతే ఈ షోస్లో బిజీగా ఉన్నాను కానీ తను తీసుకొచ్చి గుర్తుగా ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని సుమా గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఇదిగోండి మా పూతరేకులు తినండి అని మళ్ళీ కావ్య తెచ్చింది. ఇది పూతరేకు కాదు, ఓన్లీ రేకు మాత్రమే అని చెప్పేసి అక్కడ కామెడీ జరుగుతుంది. సో నా గిఫ్ట్ ఏది అని అంటే, నేనైతే ఈరోజు ఇంటికి రావట్లేదని చెప్పేసరికి ఈ ఫోటో చూడండి డిఫరెంట్ షేడ్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్. సో కేక్ కటింగ్ తర్వాత హ్యాపీ ఎండింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.